సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ఈ రోజు మన దగ్గరికి జీవన్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి అంటే ఒక బాధిత వ్యక్తి మన దగ్గరకు వచ్చారు. అంటే 2020 సెప్టెంబర్ 6న తన తల్లికి కోవిడ్ రావడం జరిగింది. ఆ సమయంలో అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మరి ఆ టైంలో వారి తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. అది ఏ విధంగా జరిగింది అంటే శస్త్రచికిత్స లోపం వల్ల జరిగిందా, మరి ఎలా జరిగింది అనే దానికి సంబంధించి మనందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు 95 న్యూస్ని ఆశ్రయించారు. చైతన్య హయత్ నగర్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అసలు మీ మదర్ ని జీవన్ హాస్పిటల్లో జాయిన్ చేశాను అన్నారు. అయితే జీవన్ హాస్పిటల్ కి సంబంధించిన మాత్రమే సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు టేక్ ఓవర్ వేరే వాళ్ళకి ఇచ్చారంట, వేరే వాళ్ళు తీసుకున్నారు. 2020లో మాత్రం జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే తీసుకున్నారు ఆరెంజ్ హాస్పిటల్లో. సో 6 మా మదర్ పేరు టి శ్రీలత. షీ ఈస్ ఏజ్డ్ అబౌట్ బిట్వీన్ 55-57 ఉంటుంది తను. సో మా మదర్ కి యాక్చువల్ సెప్టెంబర్ లో కోవిడ్ అటాక్ అయింది. కోవిడ్ నాకు తెలిసి ప్రాబబ్లీ ఫస్ట్ వేవ్ లో 2020లో సెప్టెంబర్ లో అటాక్ అయింది. అటాక్ అయిన 2-3 days కి తన సాచురేషన్ అనేది 89-90 లెవెల్ ఆ విధంగా పడిపోతుంటే ఎంబడే ఇక నేను హాస్పిటల్లో జాయిన్ చేయించాను. అంటే ఇంటి దగ్గర ఫర్దర్ గా ఏమైనా అంటే అప్పుడు కోవిడ్ కి సంబంధించి ఎవరు యాక్చువల్గా కోవిడ్ అనగానే ఎవరు ముందరికి ఏం రాలేదన్నమాట జాయిన్ చేయించుకుందామంటే. ప్రతి హాస్పిటల్లో కోవిడ్ అనగానే ఫియర్, డాక్టర్స్ కూడా ఫియరే. అసలు ట్రీట్మెంట్ అందించాలంటే అనుకుంటే అప్పుడు పర్టికులర్ గా ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. మనకు తెలిసిన అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేయడమే తప్ప ఒక పర్టికులర్ గా ఈ ప్రాసెస్ ఇది ఫాలో అవ్వాలన్నది ఎంటైర్లీ. ఇంకోటి హైలీ కంటాజియస్ కాబట్టి ప్రతి ఒక్క డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేసాక ముందరికి రాలేదన్నమాట ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ పీరియడ్. సో సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ నేను మా ఫ్రెండ్ కు కాల్ చేస్తే, మా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్, హిస్ నేమ్ ఇస్ డి శివకుమార్, మా ఫ్రెండ్ నేమ్. అతను సజెస్ట్ చేయడం వల్ల నేను ఆరెంజ్ హాస్పిటల్లో జాయిన్ చేయించవలసి వచ్చింది. అంటే అప్పుడు కండిషన్ బాగుందా మదర్ది? మదర్ తన సాచురేషన్ అనేది 89 to 90 ఉండే అండి. ఆ బిట్వీన్ లా యాక్చువల్లీ దే ఆర్ సపోజ్ టు హ్యావ్ 94 అబౌవ్ 95. ఆ విధంగా ఉండాల్సిందే. ఒక 5 to 6 పాయింట్స్ తగ్గుతుంటే ఎందుకైనా మంచిది అంటే అని చెప్పేసి తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేయడం. అప్పుడు కోవిడ్ అంటే మనకి ఎలాగో భయంతో ఉండేవాళ్ళం కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకు అప్పుడు కోవిడ్ సీరియస్ అటాక్ అయ్యేదంటే సిఓపిడి పేషెంట్స్ కొంచెం దమ్ము అట్లాంటి వాళ్ళకి ఎవరైనా ఉంటుంది అంటారంటే, షుగర్, బీపీ అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే ఇంకా అతి జాగ్రత్త తీసుకొని ఎంబడే జాయిన్ అవ్వాల్సి. లక్కీలీ మా మదర్ కి అయితే ఏమీ లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు అనమాట. షీ ఈస్ వెల్ అండ్ హెల్దీ, వెల్ అండ్ గుడ్. సో తనను ఒక సెప్టెంబర్ 2020 నాడు ఆరెంజ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత మరి ఆ టైంలో కండిషన్ అయితే మీకు ఇలా ఉంది. మరి ఏ డాక్టర్ మీ అమ్మగారికి చికిత్స అందించారు ఆరెంజ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు? పి సాయి కుమార్ అంటని ఆరెంజ్ హాస్పిటల్ వాళ్ళు, ఇంకోటి శ్రీనివాసులు అంటని చెప్పేసి అని ఇద్దరు. ఇతను శ్రీనివాసరావు వచ్చేసి పల్మనాలజిస్ట్, ఇది లంగ్స్ కి సంబంధించిన వాళ్ళను పల్మనాలజిస్ట్. సో అతను చూసాడు. ఎట్ ద సేమ్ టైం ఈ పి సాయి కుమార్ అనే పర్సన్ జనరల్ ఫిజిషియన్ లెక్క తను ట్రీట్మెంట్ చేశాడు మా మదర్ కి. సో ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ చేశారు. ఈ మార్నింగ్ అవర్స్ లో సాయి కుమార్ చేస్తుండే, ఈవినింగ్ అవర్స్ లో శ్రీనివాసులు చేస్తుండే. రైట్. సో మరి వీళ్ళిద్దరూ ఇలా ట్రీట్మెంట్ అందిస్తున్న విషయం జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి తెలుసా? వాళ్ళ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ దాంట్లో ఎవరు డాక్టర్ ఉన్న సంగతి అనేది వాళ్ళకి తెలియకపోవడం అనేది క్వాలిఫైడ్ డాక్టర్సా కాదని తెలుసా? అది వాళ్ళకు కావాలంటేనే ఆ విధంగా చేశారు వాళ్ళు. జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు కదా. వాళ్ళు 2-3 డాక్టర్స్ ని పెడుతుండే. నార్మల్ ఐసీయూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఓన్లీ ఇద్దరు మాత్రమే. ఒకరేమో పి సాయి కుమార్, ఇంకో అతనేమో శ్రీనివాస్ అంటారు. సో న్యాచురల్లీ వాళ్ళే ఐసీయూ దానికి అటెండ్ అవుతున్న డాక్టర్స్ అంటని చెప్పేసి అంటారు. అంటే మేనేజ్మెంట్ తెలియకుండానైతే వాళ్ళు చెయ్యరు కదా.
ఓకే. ఎట్ ద సేమ్ టైం ఈ సాయి కుమార్ అనే పర్సన్ కూడా జీవన్ హాస్పిటల్లోనే 2014 నుంచి పని చేస్తున్నాడు వర్క్ తను. చేస్తున్నారు. ఓకే. అట్లాంటప్పుడు అక్కడ పని చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మీర్పేట్లో ఒక జనరల్ ఫిజిషియన్ అంటని చెప్పేసి అని బాజాప్తా క్లినిక్ తెలుసుకొని పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాడు. పర్సనల్ ఒక క్లినిక్ ఉంది పర్సనల్ మీర్పేట్లో. క్లినిక్ కూడా ఉన్నది అతనికి. ఓకే. సో వాళ్ళు మొత్తం తెలియకుండా అయితే డాక్టర్ లెక్క ఎంగేజ్ చేసుకోలేరు కదా. అంటే సార్ ఇది మేనేజ్మెంట్ మీకు ఎంత చార్జ్ చేసేవాళ్ళు పర్ డే? పర్ డే అంటానంటే నాకు నిజంగా చెప్పాలంటే నరకం చూపించారు. నరకం అది ఏ విధంగా ఉన్నది అంటానంటే రిసెప్షన్ కౌంటర్ దగ్గర వెళ్ళి నార్మల్ గా మనం కూర్చొని మాట్లాడతాం కదా, అవును. యాజ్ ఇఫ్ మన కోర్టులో కనుక ఒక నిందితుని కనుక ఎట్లా పిలుస్తారో, ఓకే. ఇది శ్రీలత గారు అటెండెంట్, శ్రీలత గారు అటెండెంట్, Attendants. శ్రీలత గారు అవును. అటెండెంట్ 2-3 సార్లు పిలిచేసి దగ్గరగా పిలిపించుకొని, సార్ మీ బ్యాలెన్స్ ఇంత ఉన్నది, ఇంత కట్టాలా, అంత కడితేనే కానీ మీద వైద్యం అనేది అక్కడ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ ఓకే. విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు నార్మల్ గా. ఈ విధంగా ఉంటది. నాట్ ఓన్లీ ఇన్ ఆరెంజ్ హాస్పిటల్ కేసు ఒకటే కాదు, ప్రతి ఒక్క హాస్పిటల్లో మీరు వెళ్ళండి, ఎక్కడైనా కానీ వెళ్ళండి, ప్రతి ఒక్క పేషెంట్ అటెండెంట్ కి మీరు ఇప్పుడు వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఒక్కొక్క అటెండెంట్ వాళ్ళ బాధలు అనేది చెప్తారు. రాత్రి చూసాను నరకం అనిపించేది. తెల్లారి అమౌంట్ ఎయిట్కించి అరేంజ్ చేయాలి, 80,000 to 90,000 ఎక్స్టార్షన్ అంటని చెప్పేసి అని నేను అంట. ఓకే. ఎక్స్టార్షన్ అది టోటల్. నన్ను ఎట్లా అంటే పీల్చి పిప్పి చేసిండ్రు. ఇట్లా ఓకే. 90,000 కట్టాలా, ఈ రోజు 85,000 కట్టాలా, ఈ రోజు 1,10,000 కట్టాలా, 1,20,000 కట్టాలా, ఎయిట్కి తీసుకొని వస్తా ఒక నైట్ నాడు. ఐ మీన్ కామన్ ఎంప్లాయీ నేను. ఒక డౌట్ సార్, మరి ఇప్పుడు ఈ 80,000 90,000 కట్టేవారు అంటే అది ఇంక్లూడింగ్ మెడిసిన్ కూడానా, లేకపోతే ఓన్లీ బెడ్ చార్జెస్ అని లేకపోతే రూమ్ చార్జెస్ ఇలా అంటారు కదా, దానికి సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పారు ఐసీయూ చార్జెస్ అండి, ఐసీయూ చార్జెస్. ఐసీయూ చార్జెస్ లో మీకు డాక్టర్ కి వెళ్ళాలా, నర్సులకు వెళ్ళాలా, మళ్ళీ మెడిసిన్స్ కి నాది నేను సపరేట్. మళ్ళీ 80,000 అనేది ఓన్లీ దాంట్లో జాయిన్ అయినందుకు, ట్రీట్మెంట్ చేస్తున్నందుకు. మళ్ళీ మందుల కోసానికి మళ్ళీ నేను సపరేట్ గా కట్టేది, మళ్ళీ సపరేట్ 20,000 35,000 అట్లా అవుతుండే మళ్ళీ దానికి. మరి ఇంత అధికంగా మరి మేనేజ్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు కదా సార్, మరి మీరు చెప్పారా ఎవరికైనా ఇంతగా వసూలు చేస్తున్నారు, ఇంత అమౌంట్ వసూలు ఇప్పుడు చేస్తున్నారు? నాకు వేరే వాళ్ళతో ఇట్లా చెప్పి చేయడం అనేది మనకు తెలియదు కదా మేడం. ఆ టైంలో నాకేంటంటే అమ్మ క్యూర్ అవ్వాలి. నేను ఏ విధంగా అయినా కానీ తీసుకొచ్చి పైసలు కట్టేసి కొంచెం నయం కాగానే ఇంటికి తీసుకెళ్దాం అన్న ఒపీనియన్ తోటే ఏ పేషెంట్ అటెండ్ అయినా కానీ ఉంటాడు. కానీ నేను వీళ్ళు ఎక్స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి నేను అప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడడము, లేదంటే మీడియా దగ్గర చెప్పుకోవడం, అది మొత్తం నాకు తెలిసి అయితే ఎవరు చేయరు, ఏ పేషెంట్ అటెండెంట్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పేషెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వాలంటని చెప్పేసి అనే దేవునికి మొక్కుకొని ఉంటారే తప్పించి వాళ్ళ బాధలు అనేది వాళ్ళే మింగుతారు. ఆ టైంలో ఇంకా మీకు ఏం కూడా డౌట్ ఉండదు. ముందు వాళ్ళు బ్లైండ్ గా నమ్మి నేను ఆరెంజ్ హాస్పిటల్లో ఆ డాక్టర్ అతను మాట్లాడిన ఆడియో టేప్ రికార్డ్ నా దగ్గర ఉన్నది. ఏ విధంగా నమ్మించాడంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 రోజుల లోపే మీ మదర్ని నేను డిశ్చార్జ్ చేశాను. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ లా అతను అన్న మాట ఎంత కాన్ఫిడెన్స్ ఎన్ని రోజుల్లో కూడా బయటకు తీశారో అంత కాన్ఫిడెంట్ అంటే మనం గుడ్డిగా నమ్మేస్తాం. అంతే కదా మేడం. అష్యూరెన్స్ అనేది ఇప్పుడు వేరే ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ కూడా చేసుకొని కండిషన్ లో ఒక డాక్టర్ నాకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు అంటాను అనుకుంటే, ఏ పేషెంట్ అటెండెంట్ అయినా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పికప్ అవుతాయి. మీరు అంత అమౌంట్ పే చేశారు కదా సార్, మరి ఇప్పుడు జీవన్ హాస్పిటల్ వాళ్ళది ఆరెంజ్ హాస్పిటల్ కి లింక్ పై ఇద్దరు ఒకటే మేనేజ్మెంట్ అన్నారు. మీరు అమౌంట్ అంటే పే చేసా అంటున్నారు, డైరెక్ట్ గా అమౌంట్ పే చేశారా లేకపోతే ఏ హాస్పిటల్ బ్యాంక్ అకౌంట్స్ కి పే చేశారు? ఒకవేళ నేను యాక్చువల్ గా త్రూ కార్డ్ పేమెంట్ చేసేవాడిని. అక్కడ కార్డ్ పేమెంట్ లో నా బ్యాంక్ స్టేట్మెంట్ లో ఏమొచ్చిందంటే ఆరెంజ్ హాస్పిటల్ వచ్చేది, జీవన్ హాస్పిటల్ వచ్చేది, రెండు మెన్షన్ అయ్యేది. అయితే నేను ఒకసారి అప్పుడు ఉన్న రిసెప్షన్ కౌంటర్ లో అతన్ని అడిగాను, రిసెప్షన్ అతన్ని, అదే ఇదేంటి జీవన్ హాస్పిటల్ కూడా పేరు వస్తుంది, నేను యాక్చువల్ జాయిన్ చేయించింది ఆరెంజ్ హాస్పిటల్ కదా అంటే, జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ ఆరెంజ్ హాస్పిటల్ కూడా టేక్ ఓవర్ చేశారు. అక్కడ ఎండి అనేది దుర్గారాణి మేడమే, అండ్ సతీష్ అనుకుంటా తన పేరు, దుర్గారాణి గారి హస్బెండ్. సో ఇతను ఎండి అండ్ సిఇఓ లెక్క మెయిన్ హైయర్ అథారిటీస్ అయితే వీళ్ళు ఉండి మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళే ఇది టేక్ ఓవర్ చేసింది అంటని చెప్పేసి చెప్తే, సరేలేండి మనకు ఏంటంటే ఏ హాస్పిటల్కి పోతే ఏమున్నది పైసలు, కానీ మనకు అనేది ట్రీట్మెంట్ అనేది మంచిగా జరుగుతుందా జరగట్లేదా అది ఇంపార్టెంట్. ఒకటి సార్, మిమ్మల్ని లోపలికి అలౌ చేసేవాళ్ళ అంటే నన్ను ఐసీయూలో ఎవరైనా ఒక అటెండెంట్ కంపల్సరీ
మీరు మా చూసి మదర్ని అట్లా చూపెట్టడం వల్లనే నేను అమ్మని అక్కడ ఉంచుకోగలిగిన. ఉమ్, అట్లీస్ట్ 2-3 డేస్ అయినా కానీ నన్ను చూడనీయకపోతుంటే ఎంబడే నేను డిశ్చార్జ్ చేసుకునేవాడినేమో. ఓకే నన్ను ఏ విధంగా నమ్మించారు అంటానంటే, మీ మదరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకో పేషెంట్ అటెండెంట్ కూడా ఉంటుండే, అతని పేరు యాదగిరి. ఓకే వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ ఇదే కోవిడ్ దాంతో పొజిషన్ జాయిన్ అయ్యారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అతనికి కొంచెం నెగటివ్ గా చెప్పేది, ఎవరు నాకేమో మా మదర్కి పాజిటివ్ గా చెప్పేది. అది యాక్చువల్గా పేషెంట్ సిమ్టమ్స్ అది మొత్తం చూస్తే మా మదర్ ఏమో కంప్లీట్లీ సాచురేషన్ అదేంటి ఆక్సిజన్ తోటే ఉంటుండే ఎప్పుడు వెళ్ళినా కూడా మీ mother నార్మల్ దగ్గర. మా మదర్. ఎట్ ద సేమ్ టైం అతను యాదగిరి వాళ్ళ ఫాదర్ కూడా ఆక్సిజన్ తోటే ఉంటుండే, కానీ బట్ సమ్హౌ ఐ ఫీల్ హీఈస్ వెరీ మచ్ ఏబుల్ టు సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్ ఆల్సో. అంటే కొంతసేపు వితౌట్ ఆక్సిజన్ తోటి కూడా మాట్లాడేది. ఉండగలుగుతున్నారు. మా మదర్ ఏమో అట్లా మాట్లాడేది కూడా కాదు. కానీ ఇక్కడ మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మా మదర్ కండిషన్ చాలా బాగుంది, ఈ మూమెంట్ లో మీరు పక్క వేరేదే హాస్పిటల్ అంటే చెప్పేసి అంటే మేము గ్యారంటీ ఇవ్వలేము అంటే చెప్పేసి అని ఆ పదాలు వాడడం, అంటే సైకలాజికల్ గా నన్ను మొత్తం టర్న్ అరౌండ్ చేసేసారు అనమాట. ఇక్కడ మీకు మొత్తంగా పేషెంట్ చాలా నయం అయిపోతుంది, 10 days లో మీ చేతిలో పెడతాను, హ్యాపీగా వెళ్ళొచ్చు. హ్యాపీగా వెళ్ళొచ్చు. చెప్పాలంటే ఆ టైంలో మీరు ఇక మనీ గురించి కూడా ఆలోచించి ఉండకపోవచ్చు, ఎందుకంటే మనీ First గురించి మనకి- ఆలోచించేవాడిని, కానీ నా దగ్గర ఆప్షన్ కూడా ఏం లేదు. ఇక ఆప్షన్ కూడా ఏం లేదు, నాకు వేరే హాస్పిటల్ కి తీసుకోవాలన్నా కానీ ఇంకా తీసుకెళ్ళని తీసుకెళ్లే సిచ్యువేషన్ లేదు. Yes. అంటే వెళ్ళినప్పుడు 80 to 90 మధ్యలో ఉన్న సాచురేషన్స్ అక్కడికి వెళ్ళాక మరి అదే కంటిన్యూ అయిందా? అంత ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ప్రిఫర్ చెయ్యరు, ఐసీయూలో కూడా పెట్టరు. మరి ఐసీయూలోకి ఎలా వెళ్ళారు అసలు? వెళ్ళగానే వితౌట్ ఆక్సిజన్ తను ఉండలేకపోతుందండి. ఇప్పుడు 85 నార్మల్ సాచురేషన్ అంటే మీరు ఇప్పుడు మనం ఆక్సిజన్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే 96, 97 వస్తుంది. ఓకే, 96, 97 మనం ఉండగలుగుతాం. అట్ ద సేమ్ టైం 84, 85 అయితే డిఫికల్ట్ అవుతుంది, 89 అయితే డిఫికల్ట్ అవుతుంది. 90, 91 ఇక బార్డర్ స్టేజ్ అనమాట. అది నార్మల్ గా హెల్త్ అండ్ డిటోరియేట్ టు హెల్త్ దాని మధ్యలో ఉన్నది 90, 91. అప్పుడు 89, 88 అట్లా వచ్చింది మదర్ కి. అంటే కొంచెం బార్డర్ డిటోరియేట్ అవుతుంది కదా అంటే చెప్పి భయపడి ఇంకా ఫర్దర్ గా దాని వైరస్ లోడ్ అనేది ఎక్కువైపోతుంది లోపల. దాన్ని నాకు అర్థమైపోతుంది వైరస్ లోడ్ ఎక్కువైతుంది కాబట్టి నేను కంపల్సరీ నేను ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే అంటే చెప్పేసి అని జాయిన్ చేయించాను. తీసుకెళ్ళి అప్పుడు ఇక కంపల్సరీ అప్పుడు అంబులెన్స్ లో తీసుకొస్తాం కదా, అంబులెన్స్ లోనే ఆక్సిజన్ పెడతారు నార్మల్ గా. పెట్టినప్పుడు అమ్మ అరే ఇప్పుడు బాగుందిరా నాకు అంటే చెప్పేసి అంటే అమ్మ మాట్లాడేవాళ్ళు, డైలీ మాట్లాడుతుండే, ఆక్సిజన్ తోటే మాట్లాడుతుండే, ఆక్సిజన్ పెట్టుకుని హెల్తీగా హ్యాపీగా బాగానే ఉన్నారు. కాకపోతే సాచురేషన్ అనేది మెయింటైన్ అవ్వలేదు. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా పీపీ కిట్స్ అని ఉంటాయి కదా, అది కూడా మీ మీదే భారం వేసేవాళ్ళ? పీపీ కిట్స్ అండి నార్మల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము డిమార్ట్ లోకి వెళ్తాము, డిమార్ట్ లోకి వెళ్ళి మనం డైలీ నెసెసరీ నీడ్స్ అనేది ఒక 1 month కు సరిపడా సరుకులు కవర్లలో ఎట్లయితే తీసుకెళ్తామో ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తే మీకు తెలుస్తాయి. ఉన్నదే ఒక పేషెంట్ కి అన్ని గణ మందులు నార్మల్ గా రెమెడీ సేవర్ అంటని చెప్పి దాంట్లోనే పీపీ కిట్ అంటని, దాంట్లోనే ఒక 2-3 టానిక్లు, బలం టానిక్లు అంటని, జింకోవిట్ అట్లాంటివి, ఇంకా మీదికించి సిరప్లు నార్మల్ వేరేవి అవన్నీ రాసేది. దాంట్లో టాబ్లెట్స్ కూడా రకరకాల టాబ్లెట్స్ రాసేది, దాంట్లో ఇంజెక్షన్స్ మళ్ళీ అన్ని ప్రతి ఒక్కటి ఆడికి పోయి చూస్తే మాత్రం దానికే 35,000 అవుతుండే మేడం. 27,000 to 30,000 నార్మల్ పర్ డే మెడిసిన్ కి. 25,000 to 30,000 బిలీవ్ మీ ఆర్ నాట్. నేను నా దగ్గర రిసిప్ట్స్ కూడా ఉన్నాయి, ఆ రిసిప్ట్స్ కూడా నేను చూపెడతాను ఎట్ ద టైమ్ ఆఫ్ డిమాండ్. నేను వాళ్ళు కట్టిన రిసిప్ట్స్ వాళ్ళే స్టాంప్ వేసి మరీ గుద్ది ఇచ్చింది నాకు. 30,000 అది తీసుకెళ్ళి నేను చెప్తున్నాను చూడండి, తీసుకెళ్ళి అక్కడ పెడతారు. నార్మల్ గా అక్కడ ఉన్న నర్సు రూమ్ వేరే ఉంటది, ఈ ఐసీయూ వాళ్ళ పేషెంట్లు ఉండేది హాల్ వేరే ఉంటది అనమాట. దానికి అటాచ్డ్ ఉంటది కానీ వేరే ఉంటది. అక్కడ మా అమ్మ దగ్గర పోయి చూస్తే, అమ్మ నీకు మందులు ఏమేమి వేసిండ్రు అంటే చెప్పేసి అంటే ఏదోనా 2 టాబ్లెట్లు అయితే వేసిండ్రు, ఈ సూది అయితే కూర్చిండ్రు నాకు అంటే చెప్పేసి అంటే మాట్లాడుతుండే అంతే. ఇక అంతేగాని అంతే సలైన్ అదొకటి ఉంటుండే, కానీ ఆ టానిక్లు కనపడలేదు, ఆ పీపీ కిట్లు కనపడలేదు. పీపీ కిట్లు అయితే పక్కన ఉన్న రూమ్ లో మొత్తం పక్కన వేసేది. అక్కడ ఉన్న పేషెంట్లు నార్మల్ ఒక డాక్టర్ వస్తే ఒక్కొక్క పేషెంట్ దగ్గర అయితే పీపీ కిట్ చేంజ్ చేసుకోలేడు కదా. పీపీ కిట్లు అక్కడ ఉన్న 5 పేషెంట్లు అంటే 5 పేషెంట్ల దగ్గర నుంచి పీపీ కిట్లు వసూలు చేశారు. అదేం చేస్తుండే చెప్తాను, ఒక్కొక్కరి దగ్గర పీపీ కిట్లు ఉంటుండే కదా, అది తీసుకెళ్లి పక్క రూమ్ లో ఉంటుండే. అది ఈవినింగ్ ఒక నైట్ అవర్స్ లో ఏమైతుండే అంటే అవే మందులు అవే పీపీ కిట్లు మళ్ళీ కిందికి వస్తుండే ఫార్మసీలో. ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడానికి వెళ్ళడానికి కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే పీపీ కిట్ ని కూడా ప్రతి ఒక్కటి నేను ఇది అడిగాను. సేమ్ ఈ పాయింట్ రైజ్ చేసేస్తే, సార్ కోవిడ్ అంటే మీకు తెలిసిందే డాక్టర్లు ఎంతగానో భయపడుతున్నారు,
ఇప్పుడు మన పేషెంట్ మనది కాబట్టి అది చార్జ్ కూడా మనమే భరించాలి, కానీ మీ హాస్పిటల్ భరించదు సార్ అని చెప్పేసి అని మాట్లాడతారు వాళ్ళు. ఓకే. దానికి అంటే అలాంటప్పుడు మరి ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి పేషెంట్ తో కొనిపిస్తారు కదా, మరి ప్రతి పేషెంట్ దగ్గర వాళ్ళు మార్చుకోవాలి కదా, అలా చెయ్యరు కదా వాళ్ళు. అట్లాంటిది ఏమి చేయదండి. మీరు అంతెందుకు మందులే కిందికి వస్తుండే కదా, మీదికించి మందులు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ అదే ఫార్మసీలో పెడుతుండే ఓకే. నార్మల్ గా. ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తే తెలుస్తుండే. అంతెందుకు దాంట్లో పనిచేస్తున్న ఆయమ్మలు ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నారు. ఓకే ఆ సార్. ఆయమ్మలు, ఆ ఆయమ్మ దగ్గర మాట్లాడిన స్టేట్మెంట్ కూడా నా దగ్గర ఫోన్ రికార్డింగ్ ఉన్నది. ఓకే సార్. సార్ ఆ మందులు కూడా మొత్తం అంతా ఒక రూమ్ లాగా వేస్తారు, ఒక రాత్రి పూట మందులు తీసుకొచ్చి మళ్ళీ అదే ఫార్మసీలో పెడతారు. నాకు ఇది మొత్తం డౌట్ వచ్చి వీళ్ళు ఏమేం చేస్తున్నారు, అసలు ఎంఆర్పి కూడా దాంట్లో వేసేది కూడా డైరెక్ట్ ఎంఆర్పి కంటే ఎక్కువ చార్జ్ చేసేవాళ్ళు. అసలు ఒక రెమెడీస్ ఎవరు ఒక 4,000 3,000 అనుకుందాం, దాని మీద ఉన్నది ఎంఆర్పి. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు తెలియదు, బట్ ఎట్ దట్ టైం అయితే ఎంఆర్పి మీద అట్లీస్ట్ ఒక 25 to 30% అయినా కానీ ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే యాక్చువల్ గా మెడికల్ స్టోర్స్ అంటేనే మామూలుగా అందులో ఉన్నప్పుడు మనకి పర్సెంటేజ్ ఇస్తారు, వీళ్ళు పర్సెంటేజ్ కాకుండా ఎంఆర్పి కూడా కాకుండా ఎంఆర్పికి ఇంకా డబుల్, ఎంఆర్పికి ఇంకా డబుల్, ఎంఆర్పికి ఇంకా ఎక్కువ. నేను వేరే సరే నేను వాళ్ళు అట్లా చార్జ్ చేస్తున్నారంటే చెప్పేసి నేను ఇవే మెడిసిన్స్ మేము వేరే ఫార్మసీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ తీసుకొని వస్తానండి అంటే చెప్పేసి అంటారంటే, అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ లో ఉన్న పర్సన్ ఏమని మాట్లాడతారంటే, వేరే దగ్గర నుంచి తీసుకొని వస్తే మేము అడ్మినిస్టర్ చెయ్యము, పేషెంట్ కి అడ్మినిస్టర్ చెయ్యరు డాక్టర్ కూడా. నాకు తెలియక అడుగుతా, డాక్టర్ కి మందుతో సంబంధమే కానీ నువ్వు నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తా నీకేంది సంబంధం, నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ పాయింట్ సార్, ఎందుకంటే ఆ మెడిసిన్ ఏంటనేదే నువ్వు ఇక్కడ నీ దగ్గర అంతే కదా, నువ్వు కావాల్సిన పేషెంట్ కి ఏదైతే నెసెసిటీ ఉన్నదో అది వేయాలా, కానీ నువ్వు ఇక్కడ నీ ఫలానా ఇక్కడి నుంచి కొంటేనే కానీ నేను వేస్తా అంటని చెప్పి అనడంలో దాంట్లో ఏం మతలబ్ ఉందో మీరు అర్థం చేసుకోవాలా, చూసిన పజిల్ అనేది అర్థం చేసుకోవాలి. అంటే మదర్ ని అక్కడ ఎన్ని రోజులు ఉంచారు సార్? మొత్తం 21 days అండి. 21 days లో మదర్ కి మంచిగా అయిందా? మంచిగా అయిందంటే నేను ఏదైతే సాచురేషన్ లెవెల్ తోటి నేను జాయిన్ చేయించానో సేమ్ అదే సాచురేషన్ లెవెల్ తోటి డిశ్చార్జ్ చేశారు. అంటే నేను అడిగాను, నేను ఏం సార్ మీరు డిశ్చార్జ్ చేస్తా అంటే చెప్పేసి అని అంటున్నారు మదర్ ని, ఆమె వితౌట్ ఆక్సిజన్ తను ఉండలేకపోతుంది కదా అంటానంటే, అది మెల్లమెల్లగా క్యూర్ అవుతుంది, మెల్లమెల్లగా అయిపోతుంది. ఇప్పుడు వైరస్ లో నేనేం అడగలేదు మేడం, వాళ్ళే ఫోర్స్ఫుల్ గా డిశ్చార్జ్ చేశారు. కానీ డిశ్చార్జ్ సమరీలో ఏమని చేశారంటే, ఇన్ ఆన్ పేషెంట్ అటెండెంట్ రిక్వెస్ట్ వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్. ఈ క్వైట్ కామన్ సిమ్టమ్ ఇది. ఈ స్టేట్మెంట్ అనేది మీరు ఏ డిశ్చార్జ్ సమరీలకు పోయినా కూడా అపాన్ అంటే పేషెంట్ కండిషన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు వాళ్ళు తలకాయ నొప్పి అనేది ఎలా తీసుకుంటారు, హాస్పిటల్లో పోయి డెత్ అయిందంటే మళ్ళీ వాళ్ళ మీద కేసు వస్తుంది అంటని చెప్పేసి అని తొందరగా ఇంటికి పంపించాలంటని చెప్పేసి అని చూస్తారు. ఫస్ట్ ఏమో అడ్మిట్ చేసుకోవాలని చూస్తారు. ఒకసారి మొత్తం పేషెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా అమౌంట్ లూట్ చేసుకున్న తర్వాత ఆ పేషెంట్ కండిషన్ అనేది కొంచెం డిటరియేట్ అవుతున్నది, ఇంకా అంతకు మించి మనం నయం చేయలేము, ఏం కాదు, డెత్ కు దగ్గర ఉన్నారు అంటే ఎంబడే ఇక డిశ్చార్జ్ చేయాలంటని చెప్పేసి అని చూస్తారు. ఇక్కడ మీకు వాళ్ళు నర్సులతోటి ఏం చెప్పిస్తారంటే, ఇంతకు మించి మీ ట్రీట్మెంట్ అయితే ఏం కాదండి, నయం అయిపోయింది, ఇంటికి వెళ్తే మీరు డైరెక్ట్ ఒక మంచి ఫుడ్ అవన్నీ పెట్టేసేయండి, మెల్లమెల్లగా అనేది తనే క్యూర్ అవుతుంది, లేకపోతే ఇక్కడ పర్ డేకి 70,000 ఏడు పెట్టుకుంటారు సార్ అంటే ఒక హ్యూమన్ టచ్ లెక్క క్రియేట్ చేస్తారు అనమాట. నర్సులు అనేది కొంచెం మంచిగా మాట్లాడుతుండే, ఇప్పుడు మేడం మీ మదర్ బాగా మాట్లాడుతున్నది చేస్తున్నది అంటారు అనుకుంటే ఆ నర్సుకి ఏదో 200 300 ఏదో ఇస్తుండే సంతోషంతో. ఎందుకంటే రాత్రిపూట మొత్తం ఉండేది ఆమెనే కదా, కొంచెం మంచిగా చూసుకోవాలంటే చెప్పేసి ఆ ఉద్దేశంతో 200 ఇస్తుంటే కొంచెం మంచిగానే చెప్తుండే. ఆమె ఇక ఏం చెప్పడం స్టార్ట్ పెట్టిందంటే, 20 రోజులు అయింది సార్, మొత్తం ట్రీట్మెంట్ అయితే నయమైపోయింది, వైరస్ లోడ్ కూడా ఏం లేదు, తొందరనే తక్కువ అయిపోతుంది అంటని చెప్పేసి అని మాట్లాడుతుంది. మళ్ళీ అట్లాంటప్పుడు పేషెంట్ కండిషన్ అది వితౌట్ ఆక్సిజన్ తోటి ఎందుకు ఉండలేకపోతుంది, చేశాను అట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్. అప్పుడు నేను సేమ్ ఇదేనండి, డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏమంటాడు అంటే, సార్ మీ ఆక్సిజన్ అనేది సపోర్ట్ మీరు ఇంట్లో ఆక్సిజన్ పెట్టి మీరు డిశ్చార్జ్ చేసుకోండి, ఇక్కడ చేయాల్సిన ట్రీట్మెంట్ అక్కడ డైరెక్ట్ ఓరల్ గా నేను ఇచ్చేస్తాను, మెడిసిన్ రూపంలో ఇచ్చేస్తాను, ఇక్కడంటే మేము సెలైన్స్ ద్వారా సెలైన్స్ ఆక్సిజన్ మెయింటైన్ చేస్తూ డైలీ ఫుడ్ అనేది పెట్టేసుకోండి అయిపోతుంది అండి అని చెప్పేసి చెప్పాడు నార్మల్ గా.
కానీ డిశ్చార్జ్ షీట్ లో మాత్రం అపాన్ మై request రిక్వెస్ట్ చేసినట్టు. అపాన్ మై రిక్వెస్ట్ ఎందుకంటే Okay. ఫర్దర్ గా ఏమైనా డెత్ అయితే వాళ్ళ మీకు రావద్దు కదా. రావద్దు కదా. మేము ముందు జాగ్రత్తగా. పేషెంట్ అటెండెంట్ రిక్వెస్ట్ Okay. బేస్ మీదనే మేము Okay. కావాలంటనే ఉంచాలంటని అనుకున్నా కూడా అతనే తన విల్ తోటి డిశ్చార్జ్ చేయించుకున్నాడు అంటని చెప్పేసి అని రేపు చెప్తాను. ఇది మొత్తం ఏంటంటే అంటే క్రిమినల్ సైకాలజీ అనమాట. మొత్తంగా అయితే అక్కడ సరైన ట్రీట్మెంట్ అనేది కూడా అందలేదని అర్థమైపోతుంది. ట్రీట్మెంట్ అందితే పేషెంట్ కండిషన్ ఒక కొంచెమన్నా కానీ ఇంప్రూవ్ అయిపోతుంది మేడం. ఇంప్రూవ్మెంట్ ఉండే కానీ Improve ఎలా అయిపోతుంది. తీసుకెళ్లారో మళ్ళీ అలాగే తీసుకొచ్చారు. ఎట్లున్నదో అట్లనే ఉన్నది. మళ్ళీ ఇంకా- వాళ్ళు ఏ మెడిసిన్స్ అడ్మినిస్టర్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఉమ్. ఇప్పుడు కానీ ఒక per day విధంగా మాత్రం చెప్పాలంటే మెడిసిన్స్ బాగా లోపలికి వెళ్ళేవి. ఆ, ఆ, అది డే టు డే అనమాట, డైలీ అది అదే. సార్ మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి మ్యారేజ్ అంటే అమ్మగారు ఎలా ఉంది కండిషన్ ఇంటికి వచ్చిన తర్వాత? అంటే మీరు ఇక వాళ్ళు చెప్పగానే మీరు కూడా ఇంటి దగ్గర నేను ఇష్టపూర్వకంగానే ఒక తీసుకొని ఆక్సిజన్ వచ్చారా? సిలిండర్ మాట్లాడాను. అంటే వాళ్ళు చెప్పారు మీకు ముందే ఆ. ఆక్సిజన్ ఇంటి దగ్గర ఉండాలి కొంచెం. కంపల్సరీ డెఫినెట్ గా మేడం. ఉమ్. నేను ఆక్సిజన్ సిలిండర్ అది మొత్తం సెటప్ ఇంటి దగ్గర సెటప్ చేసుకున్న తర్వాతనే అమ్మని ఇక 20 days తర్వాత 20 days తర్వాత డిశ్చార్జ్ చేయించుకున్నాను. ఒక దగ్గర 1 month అవుతుంది. ఈ సాయి కుమార్ కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డాక్టర్ డాక్టర్ సాయి కుమార్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక నాకు డౌట్ వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సాయి కుమార్ ఇట్లా మా మదర్ కి ట్రీట్మెంట్ చేశారు ఫలానా టైం పీరియడ్ లో, అతను కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వేరే డాక్టర్ ఉన్నారు సార్, వేరే డాక్టర్ కూడా చూడండి అంటే అతనికి మొత్తం పేషెంట్ కండిషన్ మొత్తం తెలుసు కదా, తెలుసు. అతనే కదా చూసింది 21 days. అవును. మీరు అతనే మీ దాంట్లో పనిచేస్తుండు కదా అంటని చెప్పేసి అంటానంటే వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వకపోయేది. నాకు దాని తర్వాత ఏం తెలిసిందంటే వాళ్ళకి ఆల్రెడీ అప్పుడే తెలిసిపోయింది వాళ్ళకు ఆ డాక్టర్ ఏదైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడో అతను ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ కాదంట. అది మీకు ఎప్పుడు తెలిసింది? అది మన December 9 లో న్యూస్ బస్ట్ అంటే అయింది. అమ్మని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే తను phone డిసెంబర్ దానికి కూడా కాదు, December 9 2020 అనుకుంటా ఉమ్. ఎన్టీవీలో న్యూస్ బస్ట్ అయింది. Okay. ఫలానా సాయి కుమార్ ఇట్లా మీర్పేటలో క్లినిక్ నడిపిస్తున్నాడు, అతను క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు అంటని చెప్పేసి అంటారు. Okay. దానివల్ల ఇక నేను ఎంబడే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేద్దాం అని చెప్పేసి కంప్లైంట్ కోసానికి December 13, 2020 నాడు పోయినా. Okay. December 13, 2020 నాడు వెళ్ళి అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చిన. కంప్లైంట్ September లో అక్కడికి నుంచి అది ఇంకో గేమ్ నడిచింది. అది అక్కడి నుంచి అక్కడికి నుంచి ఇక పోలీస్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడికి నుంచి వేరే గేమ్. ఇది మనకు మహాభారతంలో 2 ఘట్టాలు అంటున్నారు, 3 ఘట్టాలు కనుక ఇట్లుంటది. మా మదర్ ఒక డెత్ కాకముందు డెత్ అయిన తర్వాత అన్నది 2 పార్ట్లు. ఇప్పుడు మీకు Okay. చెప్పిందల్లా డెత్ కాకముందు పార్ట్ ఇది. ఇదంతా డెత్ అయిన తర్వాత ఒక ఎన్ని ట్విస్టులు నడిచాయంటే అన్ని ట్విస్టులు దాంట్లో. అమ్మగారు ఒక్కటి. ఇప్పుడు సెప్టెంబర్ లో అడ్మిట్ అయ్యారు. 20 days అక్కడంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ కంప్లీట్ అయిపోతుండొచ్చు. 26 అంటే 21, 27, 28 నాడు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మగారు ఎప్పుడు డెత్ అయ్యారు సార్? సారీ అమ్మగారు ఎప్పుడు ఇదయ్యారు? చనిపోయారంట. December అప్పుడు 7th నాడు. ఆక్సిజన్ నడుస్తూనే ఉందా? అప్పటి వరకు ఆక్సిజన్ తోటేనండి. అప్పటి వరకు ఆక్సిజన్ తోటే సేమ్ మెడిసిన్స్. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇట్లా కాదులే అంటని చెప్పేసి అని నేను ఒకసారి గ్లోబల్ హాస్పిటల్లో రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళా. గ్లోబల్ మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అని అమ్మగారి రిపోర్ట్స్ అని తీసుకుని గ్లోబల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళా. అమ్మను తీసుకొని పోయినా చూపెట్టినా కానీ దాంట్లో అడ్మిట్ చేపియలే. ఓకే. అక్కడికి నుంచి మీరు తీసుకెళ్ళండి అంటని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు వితౌట్ ఆక్సిజన్ తోటే ఉన్నది కానీ తీసుకెళ్ళండి అంటని చెప్పేసి అంటే వాళ్ళు గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు అంటున్నా అన్నారు. యూజువల్ గా మీరు చూడండి 25 days 60 days 30 days అనేది ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ పేషెంట్ ని మళ్ళీ వేరే వాళ్ళు అంత ఈజీగా అడ్మిట్ చేయించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ డిటోరియేట్ అయిపోయింది. 30 days అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కి ఇంకా నయం కాలేదు అంటని చెప్పేసి అంటారంటే మన వరస్ట్ కేసులలో యాక్చువల్గా నయం చేసేది ఉన్నది అంటారంటే 89 సాచురేషన్ ఉన్నప్పుడే నయం చేయాల్సింది. అక్కడ మీరు మళ్ళీ 70s లో పడిపోతుంది 60s లో పడిపోతుంది అంటారంటే అప్పుడు ఏం నయం చేస్తారు? అప్పుడు వేరే వాళ్ళు కూడా తీసుకోరు కదా. నార్మల్ అప్పుడే 91, 92 అంతే బార్డర్ లో మెయింటైన్ అవుతుండే. నేను అనుకుంటున్నాను మధ్యలో ఏమనుకున్నా అంటే ఇంప్రూవ్ అయిపోతుంది ఏమంటాను అనుకున్నా. కానీ అలా రిపోర్ట్స్ చూడంగానే అక్కడ ఉన్న సుధీర్ కుమార్ అనుకుంటా గ్లోబల్ దాంట్లో ఫేమస్ డాక్టర్
అతను చూసి ఫైబ్రోసిస్ అటాక్ అయింది కదా అంటని చెప్పేసి అంటే అన్నాడు. ఇదేంద్ర బాబు ఫైబ్రోసిస్ అనగా మన గూగుల్ వెతికి ఆ డాక్టర్ని కూడా అడిగితే ఫైబ్రోసిస్ అనేది ఏం లేదమ్మా, అది లంగ్స్ అనేది గట్టి పడిపోతాయి. ఇప్పుడు మనం లంగ్స్ అనేవి స్పాంజ్ లెక్క ఉంటది యూజువల్లీ, అది ఇన్హేల్ ఎక్సెల్ అంటారు. అయితే సమ్ పోర్షన్ ఆఫ్ 60 to 70% ఆఫ్ లంగ్స్ మొత్తము ఆ దరిద్రుడు పి సాయి కుమార్ అనేది అడ్మినిస్టర్ చేయడం వల్ల లంగ్స్ అనేది ఫైబ్రోసిస్ వచ్చేసి అటాక్ అయిపోయింది. అది ఇర్రివర్సబుల్, దానికి మందు లేదు. ఫస్ట్ ఎక్కడ పోయినా కానీ మీరు చూడండి, నార్మల్ యుఎస్ లో చాలా మంది పేషెంట్స్ ఈ ఫైబ్రోసిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఇక్కడ బ్యాగ్ వెనకల్నే ఆక్సిజన్ సపోర్ట్ తోటి వెళ్తారనమాట. దాని స్లో అండ్ స్టడీగా మిగతా లంగ్స్ ని కూడా అది స్ప్రెడ్ అవుతా ఉంటది. సో ఉన్న లంగ్ తోటే దాన్ని క్యూర్ చేసుకుంటా దాన్ని మెల్లగా దాని స్ప్రెడ్ అనేది కొంచెం కంట్రోల్ అన్నా చేసుకోవాలా, లేదంటే స్ప్రెడ్ కానియకుండా కానీ చేయాలి. కానీ ఆల్రెడీ గట్టి పడ్డది మాత్రం మళ్ళీ ఏం చేయలేం దాన్ని. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప. ఆల్రెడీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసానికి నేను కేరళ కూడా అప్రోచ్ అయ్యాను. ఫేమస్ డాక్టర్ అతను, పేరు ఏందో తెలీదు. అయితే అతను ఏమన్నాడు అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మీకు గ్యారంటీ అనేది కూడా ఉండదు, అసలుకి ఇన్ఫెక్షన్ కంపల్సరీ వచ్చేస్తుంది, అప్పుడు కూడా బేస్టే. కానీ మీరు అనవసరంగా మళ్ళీ 20 lakhs 25 lakhs సార్ 20 lakhs అయినా కానీ పెడుతుంది, నేను రెడీగా ఉన్నాను, మీరు అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తారా అంటే నా చేతిలో ఏముండదమ్మా అది సక్సెస్ అంటాను అతను అన్నాడు. మరి మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కదా సార్, అప్పుడు వాళ్ళు స్పందించారు? ఎఫ్ఐఆర్ బుక్ చేయడమా, ఎఫ్ఐఆర్ బుకింగ్ అనేది ఒక ఘటన, అదొక ఒక విధంగా ఏంటంటారంటే నాకు హారిబుల్ ఎక్స్పీరియన్స్ అది. నేను చెప్తాను అది. ఎల్బీ నగర్ ఎప్పుడైతే న్యూస్ బస్ట్ అయిందో ఎల్బీ నగర్ పిఎస్కి December 13th నాడు అయినా. December 13th నాడు పోగానే ఆడ విత్ నార్మల్ కంప్లైంట్ రాసి ఇచ్చేస్తాను. అండ్ నేను అదే శివకుమార్ అంటారు అన్నాను, అతనితో ఫ్రెండ్ కలిసి వెళ్ళాను. మా ఫ్రెండ్ మొత్తం అయ్యింది, మొత్తం జరిగింది రాశాడు, తీసుకున్నాడు. తీసుకొని అక్కడ ఏం చేశారంటే నా ఎఫ్ఐఆర్ చేయకుండా నాకంటే ముందుగా ఎవరైతే పేషెంట్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ ఒక పేషెంట్ చనిపోయిండు నాకంటే, అది కూడా జూలైలో చనిపోయిండు వాళ్ళ పేషెంట్, జూన్ ఆర్ జూలైలో. మా మదరు డిసెంబర్లో కదా. 6 months బిఫోర్ ఉన్న పేషెంట్ ని పట్టుకొని దాంట్లో ఆయనతోటి కంప్లైంట్ ఇప్పించేసుకొని దాంట్లో నన్ను సబ్ విక్టిమ్ లాగా యాడ్ చేశారు. సబ్ విక్టిమ్ అంటే నేను కూడా బాధితున్నే, అతను మెయిన్ విక్టిమ్, నన్నేమో సబ్ విక్టిమ్ లాగా అటెండ్ చేశారు. అయితే నేను అడిగాను, నేను అక్కడ ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్ని అడిగాను, సరే ఈ విధంగా ఎందుకు చేశారు సార్, నేను కూడా మెయిన్ విక్టిమ్నే కదా. అతను సరే వాళ్ళ ఫాదర్ హార్ట్ స్ట్రోక్ అయ్యి పోయిండేమో, నేను కాదంటున్నాను. అది 3 lakhs తను ఏదో పెట్టాడు, 3.5 3 lakhs. నేను 13.5 14 lakhs పెట్టాను. మా మదర్ కూడా చనిపోయింది, మా మదర్ చనిపోయింది కూడా బాగా ట్రీట్మెంట్ చేయడం వల్లనే. నేను కూడా బాధితున్నా కదా, నా సపరేట్ ఎఫ్ఐఆర్ చేయండి, అతన్ని సపరేట్ ఎఫ్ఐఆర్ చేయండి అంటారంటే, అతను దీనికి ఏమన్నాడు అంటారంటే పర్టికులర్ ఎంక్వైరీ ఆఫీసర్, ఐ వోంట్ నేమ్ ఇట్, హీ మైట్ బి నోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రివీలింగ్. ఏం చెప్పాడంటారంటే, మీరు అతను వాళ్ళ ఫాదర్ అనేది హాస్పిటల్లో చనిపోయింది కదా, సో గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటది, సో అందుకోసానికి అనేది నేను వాళ్ళ మీద వాళ్ళను ఎఫ్ఐఆర్ తీసుకొని మీరు దాంట్లో సబ్ విక్టిమ్ లెక్క యాడ్ చేశాను అంటని చెప్పేసి అంటారు అన్నాడు. అంటే నేను అన్నాను, ఓకే సార్ మీరు సబ్ విక్టిమ్ లెక్క యాడ్ చేశారు కరెక్టే, అంత బాగానే ఉన్నది, మళ్ళీ అది మెయిన్ విక్టిమ్ అనేది వాళ్ళు ఏదైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతే అప్పుడు నేను ఎక్కడికి పోవాలా, ఇక్కడికి ఒకటి సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, అంటే మీరు ఇప్పుడు కేసు పెట్టింది డాక్టర్ సాయి అనే పర్సన్ మీద పర్టికులర్ గా పెట్టారు, లేకపోతే హాస్పిటల్ జీవన్ హాస్పిటల్? చెప్తాను, ఇది మొత్తం చెప్తాను నేను, ఇది అక్కడ దాకానే వస్తున్నాను. ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే నేను ఇక చూసా ఇక నాకు ఓపిక నశించింది. ఓ 2-3 months తర్వాత కమిషనరేట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మిస్టర్ భగవత్ సార్ ఉండే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డైరెక్ట్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సపరేట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అంటే. అప్పుడు కానీ ఎంక్వైరీ ఆఫీసర్ అనేది ఒక ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు. అప్పుడు ఏది ఓన్లీ డాక్టర్ మీదనే చేస్తా అంటని చెప్పేసి అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నాది ఏదైతే కంప్లైంట్ తీసుకున్నారో నేను సబ్మిట్ చేసిన తెల్లారే వేరే అతని పేషెంట్ తోటి ఇప్పించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హాస్పిటల్ మేనేజ్మెంట్
వాళ్ళతోటి ఏమని ఇప్పించుకున్నట్టు కంప్లైంట్, ఈ ఫలానా ఈ సాయి కుమార్ అనే పర్సన్ మాకు తెలియదు, మీ ఇంతకు ముందు మేనేజ్మెంట్ దగ్గర నుంచి మేము టేక్ ఓవర్ చేసుకున్నాం కదా, ఆ టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచే ఆ సాయి కుమార్ అనేది దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. సో ఆ ప్రీవియస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసే ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేము చూడకుండా మేము అట్లనే కంటిన్యూ చేసామంటని చెప్పి బ్లండర్ గా చెప్పారు. ఎవరు చెప్పింది? అదే ఇప్పుడు ప్రజెంట్ జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, సేమ్ ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళే. అంటే తన గురించి అంత తెలియనట్టుగా బ్లైండ్ మాకు తెలియకుండా అట్లా జరిగిపోయింది, మా దాంట్లో ఒక అడ్మిన్ అసిస్టెంట్ లాగానే పనిచేస్తున్నాడు తను అంటని చెప్పేసి అని ఎంక్వైరీ రిపోర్ట్ లో వాళ్ళ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి ఉన్నది. 2014 నుంచి తను వర్క్ చేస్తున్నప్పుడు అసలు మేనేజ్మెంట్ కి తెలియకుండా ఎలా ఉంటది? అదే కదా ఇప్పుడు మీకు వచ్చిన డౌటే, నాకు వచ్చిన డౌటే, మళ్ళీ అప్పుడు పనిచేస్తున్న ఎంక్వైరీ ఆఫీసర్ ఎందుకు రాలేదో నాకైతే అర్థం కావట్లేదు. అదే అది అక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నాడు కదా 2014 దగ్గర నుంచి జీవన్ హాస్పిటల్లో పనిచేస్తున్నారంట అని చెప్పేసి అని వాళ్ళే ఎంక్వైరీ చేసింది, వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ లోనే ఉన్నది. అది 2014 నుంచి పనిచేస్తున్నాడు. అట్లాంటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి సపరేట్ ఎఫ్ఐఆర్ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ లో మాకు తెలియదు, మాకు ఆరెంజ్ హాస్పిటల్ ఇంతకు ముందు వేరే వాళ్ళది ఉండే, వాళ్ళే డైరెక్ట్ ఈయన జాయిన్ చేపించుకున్నాడు ఒక డాక్టర్ లెక్క అంటని చెప్పేసి అని ఎట్లా చెప్పారు? అలా చెప్పినా కూడా వీళ్ళు చేయాలి కదా. అసలు రిసెప్షన్ దగ్గరే మనకి వీళ్ళ క్వాలిఫికేషన్ తో పాటు అన్ని కూడా అది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. మీకు నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ అటెండెంట్ కి ఒక అపీల్ ఇప్పుడు నా ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటారంటే, ఈ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఒక్కొక్క డాక్టర్ కి ఏం క్వాలిఫికేషన్ ఉంది, అతను ఏ డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి చేశారో అట్లీస్ట్ అది సర్టిఫికేట్ అయినా కానీ ఒక జస్ట్ ఒక లిస్ట్, అది ఇంకోటి రికగ్నైజ్డ్ నంబర్, మనకి మెడికల్ బోర్డు వాళ్ళు రికగ్నైజ్డ్ నంబర్ ఇస్తారు. ఆ రికగ్నైజ్డ్ నంబర్ అక్కడ రిసెప్షన్ కౌంటర్ దగ్గర పెడితే అనేది ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. నా లెక్క వేరేవాడు ఇంకోటి కూడా బాధపడాడు ఒక ఎందుకంటే ఆ నంబర్ అప్పటిదప్పుడే చూసుకొని ఆ మెడికల్ బోర్డుల వెబ్సైట్ లకు పోయి ఆ నంబర్ కొడితే ఫలానా డాక్టర్ వీడే ఇతనే చూస్తున్నది అంటని చెప్పేసి అని తెలుస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటది. అరే మనము ఒక పేషెంట్ అనేది ఒక కరెక్ట్ డాక్టర్ చేతిలో పెట్టాము అన్న చెప్పేసి కూడా ఒక ధైర్యం అనేది ఒకటి ఉంటుంది. నాలుగు మళ్ళీ వేరే గిల్టీగా ఫీల్ కాకుండా దాని తర్వాత చేతిలో నేను పెట్టిందల్లా పెట్టి అది కాస్త నేను ఏ యశోద హాస్పిటల్నో సరే వాళ్ళు కూడా ఏం తక్కువ తీసుకోరు, వాళ్ళు కూడా సేమ్ ఇదే ఆ కోవిడ్ టైంలో ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నది ఏంది, ఒక్కొక్కరి దగ్గర 2 lakhs 3 lakhs అంట పర్ డేకి అప్పుడున్న ఛార్జ్, అంటే అన్అఫిషియల్ గా నాకు తెలిసింది. ప్రతి ఒక్క డాక్టర్ ఇతను ఏదో వితౌట్ ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టుకొని డైలీ ఒక 30,000 20,000 ఈయనకి ఇచ్చేది వాళ్ళు. కావాలంటే అని చెప్పేసి చేసింది, అది నార్మల్ గా చేసి లూట్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు పక్కా. అక్కడ మొత్తానికి అయితే అసలు సరైన ట్రీట్మెంట్ కూడా అందలేదు, మనీ మాత్రం విపరీతంగా ఎక్స్టార్షన్ చేశారు. నా దాంట్లో అసలు ఎక్స్టార్షన్ అనేది కూడా మెన్షన్ చేయలేదు నా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో. నేను మెన్షన్ చేశాను నా దగ్గర నుంచి అమౌంట్ వీళ్ళు ఇంత లాగారు అంటే చెప్పేసి అని లూట్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు నన్ను టోటల్ కంప్లీట్ గా, సైకలాజికల్ గా ఫైనాన్షియల్ గా నన్ను మొత్తం డిటోరియేట్ నాశనం చేసేసారు అంటే చెప్పి మొత్తం బుక్ చేశారు కదా. దాని ద్వారా మీకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మరి ఇప్పటి వరకు నాకు కాలేదు మేడం. అది ఎఫ్ఐఆర్ ఇంకా అది దాన్ని ఏమంటారు చార్జ్ షీట్ తయారు చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు కదా నార్మల్ గా, ఆ కోర్టులో కూడా ఇప్పుడు ఆ ఫైల్ ఏమైందా అనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ఫైల్ కూడా కొంచెం హైడ్ అయిపోయింది. అది ఇట్లాంటి ఫైన్లు ఇంకా ఎన్ని గణం ఉన్నాయో తవ్వుతే తెలుస్తుంది, ఇక ప్రతి ఒక్కరు తవ్వుతే తెలుస్తుంది. జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఇది, మన ఈ మెడికల్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ ఇది ఎట్లయితే ఉన్నదో ఫైల్సే హైడ్ అవుతున్నాయి, ఫైల్సే హైడ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా నాకు అసలు నా ఎఫ్ఐఆర్ మీద నాకు ఎందుకు ఒక్క నోటీస్ రాలేదు, ఇంటికి నన్ను ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పిలవలేదు, కాల్స్ రాలేదు. మీ ఫలానా స్టేటస్ తెలుసుకున్నది నేను ఆర్టీఐ యాక్టివ్ పెట్టుకొని నేను తెలుసుకోవాల్సిన దుస్థితి నాది. అంటే ఇప్పుడు జీవన్ హాస్పిటల్ నుంచి మీరు ఇంతగా సఫర్ అవుతూ వచ్చారు. 2020లో మీ మదర్ని కోల్పోయారు, మనీ పరంగా కూడా మీరు చాలా చాలా అంటే చాలా లాస్ అయిపోయారు. ఇంత జరిగినా కూడా అంటే ఒక డాక్టర్ నిర్లక్ష్యం అని అనుకోవచ్చు మనం ఇది, ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్ కాదు, అది కూడా మీరు తర్వాత మీకై మీరు తెలుసుకున్నారు ఒక టీవీలో వచ్చిన న్యూస్ బట్టి అని అర్థమవుతుంది ఇక్కడ క్లియర్ గా. దాన్ని బట్టి మీరు తెలుసుకున్నారు అక్కడ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కాదు, అటు మనీ పరంగా ఇటు అమ్మని కూడా మళ్ళీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చేతిలో పెట్టానే అని ఒక మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది.
సో అన్ని రకాలుగా మీరు నలిగిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశాక కూడా జీవన్ బుక్ హాస్పిటల్ చేయించుకున్నా, సారీ, నీట్ కరెక్ట్, బుక్ చేయించుకున్నా నేను, వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వాళ్ళు మీరు చేయలేదు, చేశారు. అదే నేను చేయించుకున్నాను. నేను ఓకే. ఇన్స్ట్రక్షన్ తెప్పించుకొని ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయించుకున్నాను. మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేపించుకున్న తర్వాత కూడా కనీసం మరి పోలీస్ వాళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు జీవన్ హాస్పిటల్ అది చర్యలు తీసుకోవట్లేదు? ఆ క్వశ్చన్ అనేది మీరు మీకు ఎందుకు డైరెక్ట్ న్యాయం జరగట్లేదు? ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ దాంట్లో ఉన్నారో ఆ పర్టికులర్ ఎఫ్ఐఆర్ లో ఉమ్, వాళ్ళనే అడిగితే ఆన్సర్ తెలుస్తుంది. ఇది తెలుస్తుంది. నేను ఏం చెప్పలేను నేను. ఓకే. అంటే మీరు ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ ఏంటి అసలు స్టెప్? ప్రజెంట్ నేను ఫర్దర్ కోర్టులోనే దీన్ని ఇద్దామంటాను అనుకుంటున్నాను. కోర్టుకి ఓకే. అప్రోచ్ అయిపోయి నేను కోర్టు ద్వారా నా పర్టికులర్ ఆ ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏమైంది అంటే చెప్పేసి అని ఓకే. కోర్టు ద్వారానే వెళ్తాను. మా ఖచ్చి- అడ్వకేట్ తోటి మాట్లాడి మా అడ్వకేట్ ద్వారానే అప్రోచ్ అవుతాను. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మీరు పోరాడతానే అంటున్నారు. పక్కా. సో సార్ మరి ప్రేక్షకులకి మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? అంటే ఇంత సఫర్ అయ్యారు మీరు, మరి జీవన్ హాస్పిటల్లో చేసినటువంటి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఇది. ఎస్ సో మీరు చెప్పారు ఒకటి, ఫస్ట్ ప్రతి రిసెప్షన్ దగ్గర కూడా ఒక డాక్టర్ క్వాలిఫైడ్ తో కూడినటువంటి ఎస్ డిగ్రీని పెట్టాలండి. ప్రతి పెట్టాలి ఒక్క అనేది నేను ఇది ప్రతి హియర్ ఒక్కరు బై కూడా. అపీల్, నేను అపీల్ చేయదలుచుకున్న ప్రతి ఒక్క పేషెంట్ అటెండెంట్స్ కి ఓకే. అక్కడ ఏదో మనం కూర్చున్నాము, వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చినాము అన్నది కాదు. మనము ఓకే. కరెక్ట్ మన మన వాళ్ళని అనేది కరెక్ట్ డాక్టర్ చేతిలో చేతిలో పెడుతున్నామా పెట్టాలి. లేదా ఆ, అది మీరు కనుక్కోండి ఫస్ట్. అది కనుక్కోవాలంటే అనుకుంటే పర్టికులర్ పర్సన్ ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఓకే. అతని ఫోటోతో సహా అతని పేరు, అతని మెడికల్ ల్యాబ్ లో ఉన్న రికగ్నైజ్డ్ నంబరు నంబర్. అది కంపల్సరీ రిసెప్షన్ కౌంటర్ దగ్గర డిస్ప్లే చేయాల్సిందే. ఓకే. మెడికల్ ల్యాబ్ బోర్డు కూడా సేమ్ ఇది ఈ తరహాలో ఒకటి తీసుకొని వచ్చి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఉమ్, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీ, ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, డిజిటలైజేషన్ లో ఫస్ట్ అవును. ఉన్నాము అని మిస్టర్ కేటీఆర్ సార్ చెప్తారు కదా. చెప్తారు. అవును సార్. సేమ్ అదే కనుక ట్రూ అయితే ఈ ట్రాన్స్పరెన్సీ జస్ట్ ఒక ఆర్డర్ జీవో పాస్ చేయాల్సింది అంతే, ఇంకా అవును. ఏం లేదు. ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా అది డిస్క్లోజ్ చేసి పెడతారు, లేకపోతే ఇప్పటికీ ఎన్ని ప్రాణాలు పోతాయో. ఇంకా అంతే కదా సార్. ఆ కోవిడ్ దానికి కారణం ఏంటంటే గ్రీడీ నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్తాను నేను. ఓకే. ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ని ఒక డాక్టర్ లెక్క ఎంగేజ్ చేసుకోవడం వెనకాల ఎందుకోసం చేసుకున్నారో ఆ పర్పస్, ఉమ్, ఆ పర్టికులర్ పీరియడ్ లో క్వాలిఫైడ్ డాక్టర్ ని ఎంగేజ్ చేసుకోవాలంటారు అనుకుంటే 3 lakhs to 5 lakhs, 3.5 lakhs, 4 lakhs వాళ్ళు. పర్ డే కి ఇచ్చుకునే వాళ్ళండి. అవును. లేదంటే పర్ మంత్ కు Per month ఇచ్చుకునే ఉంటుంది వాళ్ళు, పర్ సార్. మంత్ కి ఇచ్చుకునే వాళ్ళు. తెచ్చుకునేవాళ్ళు. అయితే అవును. ఇతను అన్క్వాలిఫైడ్ కాబట్టి ఒక 50,000 30,000 పెట్టేసి మిగతా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. అంతే. కేవలం ఈ వాళ్ళ విధంగా స్వార్థం వాళ్ళ కోసం గ్రీడీ నేచర్ వల్ల ఇతరుల వల్ల. ఇది ఈ విధంగా జరిగింది. దాంట్లో నా మిస్టేక్ ఏంటంటే నేను అతని క్వాలిఫికేషన్ అనేది క్రాస్ చెక్ చేసుకోలేకపోయాను. చేసుకోలేం. అంటే మనం ఒక్కసారి కూడా క్రాస్ చెక్ మనం చేసుకుని ఉంటే ఆలోచించాం కదా సార్. బాగుండేది. ఒక పెద్ద హాస్పిటల్ అని మనం అనుకుంటాం, ఉమ్. అందులో మంచి డాక్టర్స్ ఉంటారనే ఆలోచనతో మనం ఉంటాం. పైగా Yes. మనకున్న ఇది stress నేనే కూడా. కాదండి, ప్రతి ఒక్క పేషెంట్ ఒక్కరు. అటెండెంట్ అట్లనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు క్రాస్ మన హ్యూమన్ సైకాలజీ కూడా ఏదంటారంటే మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎంబడే దేవుని లెక్క డాక్టర్లు కనబడతారు. అంతే. వాడు నిజమైన డాక్టరా కాదా అన్నది తర్వాత అయ్యావు. ఆ క్వశ్చన్ కూడా తట్టదు, అవును అంటిల్ సార్. అన్లెస్ హీ ఎక్స్పీరియన్స్డ్ బై హిమ్సెల్ఫ్. అంతే. ఆ క్వశ్చన్ కూడా తట్టదు. అవును సార్. సో సార్ మరి ప్రేక్షకులకి మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే జీవన్ చెప్పదలుచుకున్నా, హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ కూడా ఇంకోటి ఉండకూడదు. సో మీరు ఏం చెప్పాలి? నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పీల్ చేయదలుచుకునేది ఏంటంటే అట్లాంటి మేనేజ్మెంట్, అట్లాంటి గ్రీడీ నేచర్ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళని అసలు ఏ మాత్రం కూడా సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండకూడదు. వాళ్ళను పనిష్ చేయాల్సిందే. కరెక్ట్ నా దగ్గర ఏదైతే క్లెయిమ్స్ నేను చేస్తున్నానో దానికి Okay. సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఒకటి చిట్ట చివరన నేను చెప్పదలుచుకునేది ఒకటి ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే Hmm. మేడం దుర్గారాణి గారు ఎవరైతే ఉన్నారో ఈ సాయి కుమార్ జీవన్ హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్ ఎండి, ఇంకోటి సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో తోసిలిజుమాబ్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు నార్మల్ గా నాకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట. ఓకే. ఈ విధంగా ఉంటది, ఇట్లుంటది. దాని తర్వాత ఎన్ఓసి అనేది నా దగ్గర నుంచి తీసుకుంటారు, నో అబ్జెక్షన్. నా తోసిలిజుమాబ్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత వచ్చే పరిణామాలకు మేం బాధ్యులం కాదు మేం అని బాధ్యులం చెప్పేసి కాదు. అని వాళ్ళు నా దగ్గర నుంచి సంతకాలు తీసుకుంటారు. సైన్ తీసుకుంటారు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చే టైం మొత్తం దీన్ని కూడా రికార్డింగ్ నా దగ్గర క్లిప్పింగ్ ఉన్నది. ఓకే. ఇద్దరు అది మేడం. చూసారు కదండి, ఇప్పుడు మనకి జీవన్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక ఘటన. అంటే ఒక డాక్టర్ అంటే ఎవరైనా పేషెంట్ ఏది ఆలోచిస్తారు?
డాక్టర్ అంటే ఒక దేవుడు అనే సమానంతో వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పెట్టాం. ఇంకా భగవంతుని చేతుల్లో పెట్టామని మనం ఏ విధంగా అనుకుంటామో, డాక్టర్ అంటే కూడా దేవుడు అనే విధంగా ఆలోచిస్తారు. కానీ అలాంటి డాక్టర్సే మరి నిర్లక్ష్యంతోటి అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్‌ని అంటే కాసులకు కక్కుర్తిపడి అనుకోవచ్చు. మేనేజ్‌మెంట్ చేసే కొన్ని నిర్లక్ష్యాలు కూడా ఉంటాయి. కాబట్టి జీవన్ హాస్పిటల్‌లో జరిగినటువంటి ఇటువంటి ఘటనలు కూడా ఇంకా చాలా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఏంటంటే బాధితులు ఎంతో నష్టపోయి ఇటు మనీ పరంగా నష్టపోయారు. అటు అన్ని రకాలుగా తన తల్లి ప్రాణాన్ని కూడా కోల్పోయారు. అయినప్పటికీ కూడా మరి అన్‌క్వాలిఫైడ్ డాక్టర్ అని చెప్పేసి ఈరోజు తన తల్లిని తీసుకెళ్ళి ఒక చాతగాని డాక్టర్, ఒక క్వాలిఫై లేని డాక్టర్ చేతిలో పెట్టానే అని ఆహ్, తల్లి చనిపోయిన బాధే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నేను తెలుసుకోలేకుండా ఒక చాతగాని డాక్టర్ చేతిలో పెట్టానే అనే బాధతో కుమిలిపోతున్నటువంటి బాధిత వ్యక్తి చైతన్య గారు మన మధ్యలోకొచ్చారు. వారి ఆవేదన అంతా కూడా మన దగ్గర షేర్ చేసుకున్నారు. సో, పోలీస్ కంప్లెయింట్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్ డిసిషన్ ఏదనేది ఎందుకంటే ఒక పేషెంట్ వారు ఎంతో బాధ ఉంటేనే ఆ సమయంలో అక్కడికొస్తారు. కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు బుక్ చేయించుకుంటే కూడా దాన్ని కూడా మరి స్పందించకుండా ఇంతవరకు 2020లో వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీస్ కానీ ఏది కానీ రాలేదు. కాబట్టి అయినప్పటికీ కూడా నేను దీంట్లో తగ్గను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నా మదర్‌కి జరిగినటువంటి అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. నేను ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టుకి కూడా వెళ్తాను అంటూ కూడా మరి ఎంతో పట్టుదలతోటి నా తల్లికి జరిగిన అన్యాయం, నేను పడుతున్న బాధ ఇంకో కొడుకు ఎవరు కూడా పడకూడదు అంటూ ఆయన మరి మనందరితో కూడా 95 న్యూస్ నుంచి తన ఆవేదన అంతా ఇక్కడ మనతో చెప్పుకోవడం జరుగుతుంది. సో, ఇదండి ఇవాల్టి మరి 95 న్యూస్ మీతో షేర్ చేసుకున్నటువంటి ఒక ఘటన.